ప్రైజ్ ద లార్డ్. 2024 ఆగస్ట్ 1 తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. కనుక ప్రభుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 ఆగస్ట్ 2వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 20వ వచనము. ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనెను. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 ఆగస్ట్ 3వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనం. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 ఆగస్ట్ 4వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అయితే మనలో ప్రతివానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 ఆగస్ట్ 5వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము యోహాను సువార్త 14వ అధ్యాయము 19వ వచనం. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 ఆగస్ట్ 6వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 ఆగస్ట్ 7వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 ఆగస్ట్ 8వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము 1 యోహాను 4వ అధ్యాయము 8వ వచనం. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 ఆగస్ట్ 9వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 1వ వచనం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 ఆగస్ట్ 10వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము కీర్తనలు 37వ అధ్యాయము 5వ వచనం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 ఆగస్ట్ 11వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము కీర్తనలు 105వ అధ్యాయము 43వ వచనం. ఆయన తన ప్రజలను సంతోషముతోనూ తాను ఏర్పరచుకొనిన వారిని ఉత్సాహధ్వనితోనూ వెలుపలికి రప్పించెను. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని
దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 ఆగస్ట్ 12వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 ఆగస్ట్ 13వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము సామెతల గ్రంథము 12వ అధ్యాయము 28వ వచనము. నీతి మార్గం నందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 ఆగస్ట్ 14వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము యెషయా 58వ అధ్యాయము 14వ వచనము. నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 ఆగస్ట్ 15వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము లూకాసు వార్త 6వ అధ్యాయము 27వ వచనం. వినుచున్న మీతో నేను చెప్పున్నదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 ఆగస్ట్ 16వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము 1 యోహాను 4వ అధ్యాయము 21వ వచనం. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించుముగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 ఆగస్ట్ 17వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనము. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 ఆగస్ట్ 18వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము యెషయా 30వ అధ్యాయము 18వ వచనం. కావున మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 ఆగస్ట్ 19వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము యెషయా 41వ అధ్యాయము 3వ వచనము. అతడు వారిని తరుముచున్నాడు, తాను ఇంతకు ముందు వెళ్ళిన త్రోవని సురక్షితముగా దాటిపోవచ్చున్నాడు. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 ఆగస్ట్ 20వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము యెషయా 55వ అధ్యాయము 12వ వచనం. మీరు సంతోషముగా బయలు వెలుదురు, సమాధానము పొంది తోడుకొని పోబడుదురు. మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనాదము చేయును, పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 ఆగస్ట్ 21వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము 1 పేతురు 4వ అధ్యాయము 16వ వచనము. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలను. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని
దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 ఆగస్ట్ 22వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము కీర్తనలు 90వ అధ్యాయము 1వ వచనము. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 ఆగస్ట్ 23వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనము. పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రారుడై ఉన్నాడు. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 ఆగస్ట్ 24వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 ఆగస్ట్ 25వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము యాకోబు 5వ అధ్యాయము 15వ వచనము. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభువు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 ఆగస్ట్ 26వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచారము కాలేదు. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 ఆగస్ట్ 27వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము. మేము దేవుని జతపని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును, దేవుని గృహమునై ఉన్నారు. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 ఆగస్ట్ 28వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము లూకా 1వ అధ్యాయము 69వ వచనము. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 ఆగస్ట్ 29వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము నిర్గమకాండము 23వ అధ్యాయము 27వ వచనము. నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను. నీవు పోవు సర్వదేశంలో వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోవునట్లు చేసేదను. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 ఆగస్ట్ 30వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనము. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 ఆగస్ట్ 31వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము ప్రసంగి 5వ అధ్యాయము 1వ వచనము. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించున్నట్టుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్.